చావైతే బ్రతుకైతే క్రీస్తు కొరకే, నా కొరకు కాదు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అన్ని పత్రికల్లో ఆయన పవర్ఫుల్గా రాసిన రాతలో ఈరోజు మన బ్రతుకులు వెలిగిస్తున్నాయి. ఆయన నిబంధన ఏంటో తెలుసా? నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఎందుకంటే ఒకప్పుడు క్రీస్తు రాజ్యాన్ని కూల్చిన దుర్మార్గుడు నేను. ఇక బ్రతికిన శేష జీవితం అంతా ఆయన పాద సన్నిధే అని బ్రతికినటువంటి పౌలు బ్రతుకటం క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం. ఏంటి ఆ లాభం అంటే ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, నాకు నీతి కిరీటం సిద్ధంగా ఉంది, నేను మంచి పోరాటం పోరాడి తుదముట్టించాను అని తీమోతితో చెప్తా ఉంటాడు. మీరు రేపొద్దున మీ ఆఖరి దినాల్లో మీ పిల్లలకు చెప్పగలుగుతారా ఈ నీతి వాక్యలు? మీ పిల్లలు మీ డైరీలు తీరిస్తే మీ ఆత్మీయ అనుభవాలు కనపడతాయి మీ డైరీలో? ఉన్నాయా? అసలు మీకు డైరీలు ఉన్నాయా? ఏమైనా మీ ఆత్మీయ అనుభవాలు మీరు రాసుకునే రాతలు ఏమైనా ఉన్నాయా? లేక నాబాటి ప్రసంగాలను మొత్తం బుక్లు నింపేస్తున్నారా? నీ అనుభవాల్లో నుంచి దేవుడు నీతో నడిచిన ఆ అనుభవాలు, ఆ మధురానుభూతులు ఒక రాతపూర్వకంగా మీరుంటే రేపొద్దు నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలు అవి చూసి రక్షణ పొందగలరా? అవి చూసి వారు దేవునిలో రోషం తెచ్చుకోగలరా? అది నిజమైన క్రైస్తవ జీవితము. ఎప్పుడు చూడు నాకు ఏం దొరికింది, నాకు ఏం దొరకాలి నీకు? ఎప్పుడు లోక సంబంధమైన వాటి వరాల గురించి దేవుని దగ్గరికి రాకూడదు. మనము వీటన్నిటికంటే విలువైంది దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. అదే గొప్ప రక్షణ. వెలకట్టగలమమ్మా రక్షణకి? వెలకట్టగలమమ్మా? ఇంకా చెప్పాలంటే నిజంగా మనకు జ్ఞానం ఉంటే ఆ గొప్ప రక్షణలోనే మన సర్వ అవసరతలు ఉన్నాయి. మనం దాన్నే నిర్లక్ష్య పెడితే అప్పుడు మన అప్పులు ఎలా పోతాయి? అప్పుడు మన రోగాలు ఎలా పోతాయి? అప్పుడు మన సమస్యలు ఎలా పోతాయి? పోవు. మన సమస్యలన్నిటికీ ఒక ద్వారం ఉంది, అదే గొప్ప రక్షణ. దానిని గనక మనం నిర్లక్ష్యపరచుకుంటే, దానిని భద్రపరచుకుంటే అందులోనే అన్ని అవసరాలు తీర్చబడతాయి అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కింద మాట చదవండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇప్పుడు చదవండి 119వ కీర్తన 155వ వచనం. ఎందుకు 8 మందే రక్షణ పొందారు? ఎందుకు 8 మంది మాత్రమే ఎక్కారు ఆ ఓడ? ఎందుకు అల్లుళ్ళకు దృష్టికి లోతు ఎగతాళిగా ఉన్నాడు? ఎందుకు ఊరకనే ఉండండి, దేవుని కార్యం చూడండి అంటే ఇజ్రాయేల్ ఎందుకు మండిపడ్డారు మోషే మీద? అమ్మా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యం కడికి వెళ్దాం. అంత గొప్ప సమస్యలో మోషే ప్రకటిస్తున్నాడు, ఊరకనే నిలుచుండి యెహోవా రక్షణను చూడండి. నాతో కలిసి చెప్పండి. మొదటి అనుభవం ఏంటి? ఎటువంటి సమస్యలో ఉన్నారు వాళ్ళు? ఇంకా క్షణాల్లో ప్రాణాలు పోతాయన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే ఏం ప్రకటిస్తున్నాడు? మీరు నన్ను వెంబడిస్తేనే మీకు బోధ అర్థం అవుతుందండి, మీరు ఎటు వెళ్తే మీకు బోధ అర్థం కాదు. మొదటి అనుభవం చెప్తున్నాను నేను. బోధ ద్వారా రక్షణ ప్రారంభమైంది. మోషే బోధ చేశాడు. ఏం బోధ చేశాడు? మీరు ఊరకనే నిలుచుండి యెహోవా రక్షణను చూడుడి. ఇది మొదటిది. 2, లోతు ఏం బోధ చేశాడు? యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, రండి వెలుపలకని బోధ చేశాడు. వారు వినలేదు. 3వది ఏంటి? నోవహు ప్రకటించాడు. నోవహు ప్రకటించాడు కదా, అది వాళ్ళు వినలేదు. ఎందుకంటే కీర్తనకారుడు 119, 155లో రాయబడింది. అమారు చదవండి. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటం లేదు గనుక, చెప్పండి వాళ్ళకి ఏది దూరంగా ఉందట? రక్షణ వారికి దూరంగా ఉంది. మరి ఏది వారికి సమీపంగా ఉంది? అలా చూస్తారంటే ముగించేస్తాను, జస్ట్ ఒక 5 minutes. ఏది సమీపంగా ఉంది వారికి? ఈరోజు మనుషుడికి ఏది సమీపంగా ఉంది? నాశనము. చెప్పండి, ఏది సమీపంగా ఉంది? అడిగి నాశనం సమీపంగా ఉంది. లోకం సమీపంగా ఉంది, అందుబాటులో. ఇలా ఫోన్ తెరిస్తే చాలు అలా వచ్చి పడిపోతాయి. చాలా సమీపంగా ఉంది లోకం. కానీ రక్షణ వాడికి చాలా దూరంగా ఉంది. ఎందుకంటే భక్తిహీనులు తమ భక్తిహీనమైన క్రియలను బట్టి దేవునికి దూరంగా ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11:7. నేను మళ్ళీ ఈ టాపిక్లోకి వెళ్ళను కాబట్టి ఒక 2-3 రెఫరెన్స్లు ఎక్కువ ఇచ్చినా మీరేమి సనగొద్దు, వాటిని మీరు చూడండి. విశ్వాసమును బట్టి నోవహు దినము వరకు
ఆ, దేవుని చేత హెచ్చరింపబడి ఉమ్, భయభక్తులు గలవాడై ఉమ్. తన ఇంటి వారి రక్షణ కొరకు అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎవరి రక్షణ కొరకు? మీ ఇంటి కొరకు, మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు ఏం చేయాలి? ఒక సంఘాన్ని కలిగి ఉండాలి. ఈరోజు కొంతమందికి ఒక సంఘం లేదు. గాలిపటం లేక నేను మొన్న విన్నాను, ఒక వారం ఆ సంఘానికి, ఒక వారం ఈ సంఘానికి వెళ్తాడంట మనలో ఒక సహోదరుడు. వారి రక్షణ నిమిత్తము ఒక వాడ సిద్ధపరచుకున్నాడట. అలాగే మనము మన రక్షణ నిమిత్తం పిల్లలకి మనకి కలిపి ఒక సంఘాన్ని మనం నిర్మించుకోవాలి. ఆమేన్ చెప్పండి. దేవుడి లోకానికి మళ్ళా రాబోతున్నాడు కదమ్మా. రాబోతున్నాడా లేదా? దేనికోసం వస్తున్నాడో తెలుసా మీకు? తన సంఘాన్ని తీసుకెళ్తానికి వస్తున్నాడు ఆయన. అప్పుడు సంఘము లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఆమేన్. ఆ ఓడలో 8 మంది ఎక్కిన తర్వాత ఆ ఓడ తలుపులు ముయ్యబడ్డాయి. ఆ తర్వాత చదవండి ఒకసారి అన్నమాట. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను, అందువలన అతడు లోకం మీదకి నేరస్థాపన చేసి. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. 78వ కీర్తన 22వ వచనం. ఈ చదువును ముగించుకుందాం. ఎందుకు ఈరోజు రక్షణ మనకి సమీపంగా? దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. తలల పైకి ఎత్తని నేను చెప్తాను. విశ్వాసము లేకపోతే రక్షణలో ఉండగలమా? ఉండలేం. చదవండి ఇప్పుడు. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, దయచేసిన రక్షణ యందు ఆయన దయచేసిన రక్షణ యందు. అంగీకరించలేదు. అందుకే లోతు అల్లుల దృష్టికి ఎగతాళి చేయబడ్డాడు. అందుకే వర్షాలు వస్తారా, 40 రోజులు 40 రాత్రులు 45 పగళ్ళు వర్షాలు వస్తారంటే ఎగతాళి చేశారు అతన్ని. వర్షం అంటే ఏంట్రా? నీళ్ళు పైనుంచి వస్తాయా? ఏం చెప్తున్నావు నువ్వు మాకు? అసలు నీళ్ళు పైనుంచి రావటం ఏంటి? పైన ఏమైనా కాలం ఉందా, చెరువు ఉందా అనిలాగా ఎగతాళి. ఎందుకంటే అప్పటిదాకా ఏమి లేవు, భూమి మీద వర్షాలు లేవు. చాలా ఎగతాళిగా మాట్లాడు. వాడు సిద్ధపరిచి పిచ్చెక్కినట్టుంది నోవాకని ఎంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఒక రక్షణ మార్గంలో వెళ్ళేవాడిని ప్రతి ఓడు ఎగతాళి చేస్తాడు. ఒక ప్రార్థనాపరుడికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుద్ది. ఒక నిజాయితీతో దేవుని పని చేయాలనుకున్న వాడికి ఏం కలుగుద్ది? అవమానం కలుగుద్ది. అయినా సరే అతడు నీతికి వారసుడయ్యాడు. ఏమయ్యాడు నోవాహు? నీతికి వారసుడయ్యాడు. అవమానాలను చూడలేదు, వారి చెడ్డ మాటలు వినలేదు. అతని నీతి అతన్ని, అతని కుటుంబాన్ని కూడా రక్షించింది.